గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంపై కొంతమంది వ్యక్తులు, మీడియా సంస్థలు, హీరోలు, పొలిటికల్ పార్టీలు క్రియేట్ చేసిన నెగిటివిటీ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 93 సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఈ స్థాయి నెగిటివిటీ జరగలేదు. 45 మంది కులగంచి ముఠాగాళ్లు ఈ చిత్రాన్ని పైరసీ చేసి వైరల్ చేయడం, డబ్బులిచ్చి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నిర్వహించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కుట్రలు గేమ్ చేంజర్కు వ్యతిరేకంగా పన్నిన వైనం మనకు తెలుస్తుంది. అసలు ఎందుకు గేమ్ చేంజర్కు వ్యతిరేకంగా ఇంత నెగిటివిటీ క్రియేట్ చేశారు అంటే దానికి సమాధానం ఏ హీరోకి కూడా లేని అత్యున్నత స్థాయి రామ్ చరణ్ గారికి ఉంది కాబట్టే. ఇంకా వివరంగా ఒక పచ్చి నిజాన్ని చెప్పుకోవాలంటే ఇండియాలో ఏ నంబర్ 1 హీరో కొడుకు మరియు ఏ అగ్ర హీరో కొడుకు కూడా రామ్ చరణ్ గారు సాధించినంత సూపర్ స్టార్డమ్ సాధించలేదు, గ్లోబల్ స్టార్ స్టేటస్ సాధించలేదు. ఉదాహరణలు చర్చించుకుందాం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా వెలుగొందలేకపోయారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ క్లాస్ హీరోగా మాత్రమే రాణిస్తున్నారు. కన్నడ లెజెండరీ హీరో రాజ్ కుమార్ గారి ముగ్గురు కుమారుల్లో పునీత్ రాజ్ కుమార్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం చెందారు. శివరాజ్ కుమార్ గారికి తండ్రి స్థాయి రాకపోయినప్పటికీ ఒక టాలెంటెడ్ హీరోగా రాణిస్తున్నారు. మరో కుమారుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి వద్దాం. సీనియర్ ఎన్టీఆర్ కొడుకైన నటసింహ నందమూరి బాలకృష్ణ గారు తండ్రిలా నంబర్ 1 హీరో కాలేకపోయారు. కానీ తన టాలెంట్తో, టీడీపీ క్యాడర్ సహకారంతో అగ్ర హీరోలు నలుగురిలో ఒకరిగా ఉండేవారు. ప్రస్తుతం టైట్ 2 స్థానంలో కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. ఆనాటి మరో నంబర్ 1 హీరో ఏఎన్ఆర్ గారి కుమారుడు నాగార్జున గారు కూడా టాప్ 4లో వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ స్టేటస్ను ఎంజాయ్ చేశారు. కాకపోతే అంతకు మించి ఆయన ముందుకు వెళ్ళలేకపోయారు. ఇక చివరగా టాలీవుడ్ను గత 40 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి విషయానికి వస్తే ఆయన తండ్రికి కూడా సాధ్యం కాని గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సాధించారు. కేవలం 15 సినిమాలతోటే 3 ఇండస్ట్రీ హిట్లను ఇచ్చారు. అంతేకాక ఆయన కీర్తి కిరీటంలో 4 ఐకానిక్ పాత్రలు చేరాయి. అవి మగధీరలోని కాలభైరవ, రంగస్థలంలోని చిట్టుబాబు, ఆర్ఆర్ఆర్లోని అల్లూరి సీతారామరాజు మరియు గేమ్ చేంజర్లోని అప్పన్న పాత్రలు. తండ్రి చిరంజీవి గారి వల్ల ఈ హేటర్స్ లేదా యాంటీ ఫ్యాన్స్ అనబడే వాళ్ళు దారుణంగా దెబ్బతిని ఉన్నారు. ఎందుకంటే తండ్రి టాలెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్ అటువంటివి. కొడుకు రామ్ చరణ్ గారు కూడా అగ్నికి ఆజ్యం తోడైనట్లు తండ్రి బాటలోనే, ఇంకా చెప్పాలంటే తండ్రికి మించి తన స్థాయిని పెంచుకుంటూ పోతుండడంతో యాంటీ ఫ్యాన్స్ దిక్కు తోచక గేమ్ చేంజర్ చిత్రాన్ని పైరసీ చేసేంత దుస్సాహసానికి పాల్పడ్డారు. అయితే ఒక్క విషయం, యాంటీ ఫ్యాన్స్ తాత్కాలికంగా రామ్ చరణ్ గారిని దెబ్బ కొట్టవచ్చేమో, కానీ ఆయన దెబ్బతిన్న బెబ్బులి, ఆయనే పంజా విసిరిన నాడు దెబ్బ ఏ రేంజ్లో ఉంటుందో ఫ్యాన్స్ కంటే కూడా యాంటీ ఫ్యాన్స్కు బాగా తెలుసు. తప్పు చేశారు. జీవితకాలం వారిని తన అద్భుత విజయాలతో రామ్ చరణ్ గారు శిక్షిస్తూనే ఉంటారు. ఈ యాంటీ ఫ్యాన్స్లో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యాంటీ హీరోలు కూడా ఉండడం గమనార్హం. వారందరికీ కూడా హోల్సేల్గా తన స్థాయి, తన పవర్ ఏ పాటితో ముందు ముందు మరింతగా రుచి చూపించబోతున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.